ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 618వ భాగం. సరే, ఇక శిఖిధ్వజోపాఖ్యానం పూర్తయింది. వశిష్ఠుడు రాముల వారికి సింహావలోకనం చేయిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు నేను పెద్ద కథ చెప్పాను నీకు. ఆ కథలో బోధ నువ్వు బాగా గ్రహించావు కదా. ఆ కథ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? కథ కోసం కాదు, అందులో ఉన్నటువంటి అంతరార్థం తత్వాన్ని నీకు బోధపరచడం కోసం ఆ శిఖిధ్వజుని యొక్క వృత్తాంతాన్ని నీకు చెప్పాను. శిఖిధ్వజుడు ఏ మార్గంలో ప్రయాణించాడో, ఏ రకమైనటువంటి సాధన అతను చేశాడో ఆ మార్గంలోనే నువ్వు సాధన చెయ్యి. అప్పుడు నీకు విషాదం పెరుగుతుంది. ఎందుకు ఈయన విషాదంలో ఉన్నాడు రాముల వారు? నాకేం వద్దని వైరాగ్యంతో తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం కూర్చుని ఉన్నాడు. దశరథ మహారాజు కోరిక మేరకు వశిష్ఠుడు బోధ చేస్తున్నాడు. ఆ వైరాగ్యాన్ని ఆయన జ్ఞానబోధ చేస్తున్నాడు రాముల వారికి. నాయనా, ఏదైనా ఒక్కసారి వచ్చి నీ ఒళ్ళో పడదయ్యా. అది లౌకికమైన విషయం కానీ పారమార్థిక విషయమైన కానీ ఒక్కసారిగా ఏ ప్రయత్నం లేకనే ఒక్కసారి వచ్చి నీ చేతికి అందదు. ఏదైనా కొంతకాలం గడిస్తే కానీ అది పక్వానికి రాదు. ఇప్పుడు ఒక మామిడి పండు, మామిడి కాయ, ఆ కాయ పుట్టినప్పటి నుంచి ఎంతో కాలంగా పెరిగి 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 అనే దశలు దాటితేనే అది పక్వమైనటువంటి ఫలంగా మారుతుంది. కాయ ఫలించాలంటే కాయ ఎంతో కాలంలో ఎంతో ప్రయాణం చేయాలి. అలాగే ఒక పంట పండాలంటే ఆ టైం వ్యవసాయ అంటారు కదా, ఏంటి, ఒక నారు నాటినప్పటి నుంచి తిరిగి ఫలించే వరకు ఎన్నో దశలు దాటితే, ఎన్నో రూపాంతరాలు చెందితే కానీ అక్కడి నుంచి పంట రాదు. గర్భస్థ శిశువు 9 నెలలు అనేక దశలు దాటితే కానీ శిశువుగా వెలుపలికి జన్మించడు. కాబట్టి ఆత్మవిచారం కూడా అలాంటిదే. నువ్వు విచారం చేయడం నీ వంతు, దాని సాధన చేయడం నీ వంతు, ఫలించడం దాని వంతు. కాబట్టి దానికి కాలం ఉంటుంది. కొంతకాలానికి ఫలించే కాలం వస్తే ఫలిస్తుందన్నమాట. అలాగే శిఖిధ్వజుడు క్రమంగా సిద్ధి పొందాడయ్యా. శ్రవణము, మననము, నిధిధ్యాసన సాక్షాత్కారాలని క్రమంగా అతను ఆచి చూచి అడుగు వేసి మోక్ష మార్గం వైపు పయనించాడు. ఇప్పుడు శిఖిధ్వజుడి కథ విన్నావు కదా. ఇక మరొక మహానుభావుడు ఉన్నాడు, బృహస్పతి కుమారుడు కచుడు వాడి పేరు. ఆ కచునికి కాంత కనకం వైపు ఏమాత్రము తీపి లేనటువంటి వైరాగ్యశీలి. అతను పాపము దేవయాని వంటి గురుపుత్రికైన దేవయాని, ఆ మహా సౌందర్యవతి దేవయాని ఆహ్వానించినా సరే గురు కుమార్తెను చెల్లెలతో సమానంగా భావించి సున్నితంగా తిరస్కరించి ఆ వైరాగ్య పూర్తిగా పరిణతి చెందినటువంటి వాడు కచుడు. రాక్షసుల సంహారానికై వాళ్ళు బృహస్పతి కచుని శుక్రాచార్యుడి వద్దకి పంపుతాడు. మనకి కథంతా తెలిసిందే. ఏది మృత సంజీవిని విద్య అనేది ఒక విద్య శుక్రాచార్యుడికి వచ్చు. ఆ శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని విద్య చేపట్టగలిగితే చచ్చిపోయిన రాక్షసులందరూ మళ్ళీ బతికొస్తూ ఉన్నారు యుద్ధంలో. వాళ్ళకి మరణమే లేకుండా అయిపోయింది. ఎందువల్ల అలా జరుగుతుందని శుక్రాచార్య దగ్గర ఒక విద్య ఉంది, మృత సంజీవిని విద్య. చనిపోయిన వాడిని బతికిస్తాడనమాట. ఆ విద్యని పట్టుకోవాలంటే కచుడిని విద్యార్థిగా, శిష్యుడిగా బృహస్పతి శుక్రాచార్యుడి వద్దకు పంపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో ఉన్నటువంటి కథ అనమాట. కాబట్టి ఆ కచుడు ఆ కచుని యొక్క వృత్తాంతాన్ని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇతను కచుడు ఎవరు? బృహస్పతి యొక్క కుమారుడు. ఎట్లాంటి వాడతంటే ఏకసంధాగ్రాహి అంట.
ఆ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుని యొక్క అనుగ్రహాన్నే పొందినటువంటి వినయశీలి అతను. ఆ గురువు గారిని పరోక్షంలో ఉన్నటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉన్న దేవతలు, దేవతల కొడుకని తెలుసు శుక్రాచార్యుడికి, అయినా కూడా ఆయన మన్ననలు అందుకోగలిగాడంటే అతను ఎంత గొప్పవాడో గ్రహించు. అతని కథని ఇప్పుడు చెప్పబోతున్నాను అంటూ కచోపాఖ్యానాన్ని ప్రారంభిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రాముడికి సందేహాలు కదా, కుతూహలం ఏర్పడింది. అయ్యా ఇప్పుడు ఈ ఒకటి నాకు కథ చెప్పారు, బాగానే ఉంది. ఏంది? నాకు సజాతీయమైనటువంటి పాత్రది, క్షత్రియ పాత్ర. ఎవరు? ఆయన సికిధ్వజుడు. సజాతీయమైనటువంటి ఒక క్షత్రియుని కథ చెప్పావు. ఇప్పుడు జ్ఞానం వైరాగ్యం కూడా ఉండాలి అని, అంటే కేవలం వైరాగ్యమే ఉంటే కూడదు. సికిధ్వజుడు మొదట వైరాగ్యం అనుకుంటూ పరిగెత్తాడు, కానీ జ్ఞానం కూడా ఉండాలి వైరాగ్యంతో పాటు అన్నటువంటి ఆ రెండు విషయాలని సికిధ్వజుని వృత్తాంతం ద్వారా నాకు అర్థమైంది. వివేకం తర్వాతనే వైరాగ్యము అనేది నాకు బాగా దృఢపడింది. వైరాగ్యం అనేది అది నకారాత్మకమైనది, నెగిటివ్ అనమాట. వివేకం అనేది పాజిటివ్. అర్థమవుతుందా? ఈ రెండు ఉండాలి, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలన్నమాట. కాబట్టి ఈ బృహస్పతి కుమారుడు అంటున్నారే, అది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మీరు కచోపాఖ్యానం అని మొదలు పెడుతున్నారు, ఇతను బృహస్పతి కుమారుడు అంటున్నారు. మరి ఆ బృహస్పతి కుమారుడికి ఆయనకి జ్ఞానం లేదా? ఆయనకు సాక్షాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుడికి జ్ఞానం లేకపోయిందా? ఆయనకి అసలే లేదా? లేకపోతే మధ్యలో శుక్రాచార్యం దగ్గర చేరినా జ్ఞానం వచ్చిందా? నాకు ఆ వృత్తాంతం ఏదో నేను వినాలని కుతూహలంగా ఉంది, చెప్పండి దయచేసి అంటున్నాడు అనమాట. చెప్తున్నాడు వశిష్ఠుడు, అయ్యా అతను చాలా గొప్ప శాస్త్రజ్ఞుడు. అతనికి బాలభావం, ఎలా శాస్త్రజ్ఞుడు అంటావా? బాలభావం లేదంట, పోయిందంట. బాల్యావస్థ దాటాడంట, యవ్వనంలోకి వచ్చాడట. నీలాగే రామా, అతను కూడా బాల్యావస్థను దాటి యవ్వనానికి వచ్చాడు. సంసారాన్ని దాటిపోదామనే గొప్ప విరక్తి భావం అతనిలో పొడసూపింది కచుడిలో. వివేకం కూడా అతను దాంతో పాటే సంపాదించాడు. వివేకం అంటే ఏంటి? ఇప్పుడు పదార్థ జ్ఞానం అర్థమైందా? వివేకము పదార్థ జ్ఞానం. ఇది ఏంటంటే జ్ఞానము రెండు విధాలట, ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది. పదార్థ జ్ఞానం అర్థమైందా? తర్వాత వాక్యార్థ జ్ఞానం అని రెండు రకాలంట. పదార్థ జ్ఞానము, వాక్యార్థ జ్ఞానం రెండు ఉంటాయి జ్ఞానం ఇక్కడ చెప్పే ప్రకారం. ఈ రెండు అయ్యాక ఇంకొకటి మూడవది అవాక్యార్థ జ్ఞానం. మూడవదట అవాక్యార్థ జ్ఞానం. అంటే అవాక్యార్థ జ్ఞానం అంటే అనుభవం అన్నమాట. అనుభవ జ్ఞానం. అక్కడితో ఆగిపోతుంది జ్ఞానం. మొదట ఆరంభంలో ఏముండాలా? పదార్థ జ్ఞానం ఉండాలి. అంటే ఇప్పుడు తత్వమసి అనేటువంటి వాక్యం ఉందనుకోండి, ఆ తత్వమసి అనే వాక్యంలో ఉన్నటువంటి పదాలు ఏమిటి, వాటి అర్థాలు ఏమిటి, వాటిని తెలుసుకోవడం పదార్థ జ్ఞానం. ఆ పదార్థ జ్ఞానంలో ఇతడు బాగా నిష్ణాతుడట. ఎవరు? కచుడు. పదార్థ జ్ఞానం వరకు బాగా నిష్ణాతు పొందుండాడు. ఇప్పుడు గురువు ఎవరు? గురువు తన తండ్రిని అడిగాడు, బృహస్పతిని అడిగాడు. గురువు దగ్గరికి వెళ్ళాడు, ఏంటి? వాక్యార్థ జ్ఞానానికి అడుగుతున్నాడు. భగవాన్, సర్వ ధర్మజ్ఞుడైనటువంటి తండ్రి, నాకు కొంచెం వివరించండి. నాకు ఈ సంసారం అనేటువంటి ఈ పంజరం నుండి, సంసారం అనేటువంటిది ఒక పంజరం లాగా నన్ను బంధించి ఉన్నది. ఈ పంజరం నుండి నేను బయటపడే మార్గం ఏదో, తోవ ఏదో, దారి ఏదో నాకు వివరించండి అంటూ గురువైనటువంటి తండ్రి అయినటువంటి బృహస్పతిని కచుడు వేడుకుంటూ అడిగాడట. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.